హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నా బ్లాగ్స్. మనకి శ్రావణ మాసం మొదలైపోయింది కదండి. ఇవాళ మొదటి శుక్రవారం. నిన్న నైటే అన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఇంకా పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి ఇళ్ళన్నీ శుభ్రంగా తుడుచుకొని మనం ఏ పూజ చేసినా ముందు గుమ్మానికి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో ముగ్గులు వేసుకుంటాం కదండి. ఇంకా ఆ పనులన్నీ చేసుకొని బయట వాకిట్లో కూడా స్టిక్తో తుడుచుకొని ముగ్గేసుకొని గుమ్మాన్ని అయితే ఇలాగ అలంకరించుకున్నానండి. ఇంకా విడి రోజుల్లో అయితే పువ్వులు చాలా తక్కువ రేటుకే దొరుకుతాయండి మాకు మార్కెట్లో. శ్రావణ మాసం అనేసరికి నిన్న పువ్వులే దొరకలేదండి అక్కడ. ఇంటి దగ్గరికి వస్తే పువ్వులు తీసుకున్నాను. ఈ వారం అయితే ఉన్న పువ్వులతోనే సింపుల్గా లక్ష్మీదేవికి పూజ చేసుకున్నానండి. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు పువ్వులన్నీ ఎక్కువగా తెప్పించి చేసుకోవచ్చని ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేశానండి. ఏదో నాకు వచ్చినట్టు చేశానండి. మీ పూజలు అయినాయా? మీ హడావిడి అయిందా? మనకి ఈ పూజలు ఒక పక్క క్యారేజీలు, టిఫిన్లు, ఇంకా ఆడవాళ్ళకి హడావిడేనండి శ్రావణ మాసం అంటేనే. ఇంకా పూజ అంతా చేసుకొని పాప లంచ్ బాక్స్లోకి రైస్ వండి మజ్జిగ చారు చేసి బంగాళదుంప ఫ్రై చేశానండి. ఒక పక్క వర్షాలు, మనకేమో ఈ పండగలకి బెడ్షీట్లు, దుప్పట్లు, టవల్లన్నీ ఉతకడము, అవి బయట వేయటం, లోపల వేయటం, ఈ పనితోనే సరిపోతుందండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.